ఇంకా హేబెల్ గారి మరణాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం మరొకటి ఏంటి అంటే, ఏ క్షణాన్నైనా మరణమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా రావచ్చు. కాబట్టి ఒకవేళ ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తే ఆయన చేత ఎత్తబడేందుకు గాను అవసరమైన అర్హతను కూడా మనం కలిగి ఉండాలి. ఆయన చేత ఎత్తబడేందుకు గాను అవసరమైన అర్హత ఏంటి అంటే, ఆయన రాకడ కోసం కనిపెట్టుకుని మనం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు తగిన సిద్ధపాటును కలిగి కూడా ప్రతి క్షణం ఉండాల్సిందే. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ఆయన ఒకవేళ ఇప్పుడే వస్తే లేదా ఇప్పుడే వచ్చినట్టయితే ఎత్తబడగలుగుతాం. ఇంకా చెప్పాలి అనేసి అంటే, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన మీద విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి కోసం కూడా రావట్లేదండి. ఎవరి కోసం వస్తూ ఉన్నాడు అనేసి అంటే, హెబ్రీ పత్రిక, ఇదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27 నుంచి మనం చదువుకున్నట్టయితే, తన కోసం కనిపెట్టుకుని ఉండు వారి కోసం వస్తూ ఉన్నాడు అని మనం చదువుకోగలం. అంటే ఆయనను విశ్వసించి ఆయన కోసం కనిపెట్టుకుని ఉండే వాళ్ళ కోసం వస్తూ ఉన్నాడు. అంటే ఎలాగా అంటే, మత్తయి సువార్తలో ఆయనే చెప్పడం జరిగింది, ఎప్పుడు మీ ప్రభు వస్తాడో తెలియదు కనుక ప్రతి క్షణం కూడా ప్రతి సమయమందు కూడా సిద్ధంగా ఉండండి. అంటే ఎవరు ఆయన కోసం కనిపెట్టుకుని ఉండేవాళ్ళు అంటే, ప్రతి క్షణం కూడా ఆయన సిద్ధంగా, అంటే ఆయన వచ్చినట్టయితే ఎత్తబడేందుకు గాను అవసరమైన క్వాలిఫికేషన్తో లేదా అర్హతతో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎత్తబడతారు. అంతేగాని ఈ అర్హత లేకుండా కేవలం విశ్వాసం ఉంచి ఇష్టం వచ్చినట్టుగా సిద్ధపాటు లేకుండా ఉండేవాళ్ళు ఎత్తబడరు అనే ఒక అర్థం ఇందులో మనం గమనించాలి. కాబట్టి కేవలం విశ్వాసం ఉంచినంత మాత్రం, విశ్వాసం ఉంచడం మంచిదే, అయితే ఆ తర్వాత ఆ విశ్వాసాన్ని సిద్ధపాటుతో కొనసాగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు మనల్ని కూడా ఆయన గుర్తించగలుగుతాడు, మన కోసం కూడా ఆయన వెతుకుతాడు, మనల్ని కూడా ఎత్తుకుని తనతో పాటు తీసుకువెళ్తాడు. ఈ విషయాల్ని గమనిద్దాం. గమనించి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచిన మనం ప్రతి క్షణం కూడా సిద్ధపాటుతో ఉంటూ ఆయన కోసం కనిపెట్టుకుని ఉండేవాళ్ళంగా మన జీవితాన్ని గడుపుదాం. తద్వారా ఆయన రాకడలో ఎత్తబడేందుకు గాను అవసరమైన అర్హతలు సంపాదించుకుని ఆయన రాకడలో ఎత్తబడదాం ఆయన చేత. దేవుడు అందుకు మనకు సహాయం చేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుడు మనందరికీ కూడా ఈ విషయంలో మనతో కూడా ఉండి మనల్ని ఈ విధంగా ముందుకు తన మహా గొప్ప కృపతో మనల్ని అందరినీ కరుణించి నడిపించునుగాక. ఆమేన్.